వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద హైదరాబాదు సెక్రటేరియట్ లో తుపాకీతో రాజశేఖర్ రెడ్డిని హత్య చేయాలి అనే సంఘటనకి మూలం ఏంటంటారు? మూలము వెంకటనరసయ్య గారని కోడూరు ఏరియాలో ఉండేవాడు సార్. సగటు వీర క్షత్రియుడు ఆయన. ఆయన కమ్యూనిస్టు పార్టీ సింపతైజర్. రాయారెడ్డి కుటుంబం కూడా కమ్యూనిస్టు పార్టీ సింపతైజర్ గా సిపిఐకి ఉండేవాళ్ళు. ఉంటే ఇద్దరు స్నేహితంగా ఉండి రాయారెడ్డిని తన దాంట్లో వాచ్మెన్ గా పిలిచకపోయినాడు. తన గనుల దగ్గర ఆ లెక్క డొక్క చూసేదానికి, కూలీలు అనిపించేదానికి కొద్ది కాలానికి పావలా భాగస్థం చేశాడు. వెంకటనరసయ్యను చంపితే ఆ గనులని మనం ఆక్యుపై చేయొచ్చు కదా అని ఎమర్జెన్సీ పీరియడ్ రాజశేఖర రెడ్డి స్వయంగా వెంకటనరసయ్యను హతమార్చడం జరిగింది. దాంట్లో రాయారెడ్డి పెద్ద కొడుకు జార్జ్ రెడ్డి ముద్దాయిలు. దానికి ప్రతీకారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సెక్రటేరియట్ లో వెంకటనరసయ్య మేనల్లుడు సుబ్రహ్మణ్యం ఫైర్ ఓపెన్ చేశాడు రాజశేఖర రెడ్డి పైన. వీళ్ళ కుటుంబం చరిత్ర ఎప్పుడు కూడా అమాయకులను పెట్టుకొని అగాధాలు దాటేదే కదా. ఒక అమాయకుడు దొరికితే అమాయకుని పెట్టుకొని ఇటు ఇటు తిప్పి ఆ బుల్లెట్ గాయాలు అతనికి దొరికితే చనిపోయాడు. రాజశేఖర రెడ్డి తప్పించుకున్నాడు. దానికి బుల్లెట్ ని ఒక మనిషిని అడ్డం పెట్టాడు. ఆ మనిషి చనిపోయాడు. మళ్ళా తర్వాత వారిని అదిలించి బెదిరించి ఆ కేసు కాంపించుకొని ఆ కేసు నుంచి బయటపడారు. ఇక్కడ కడప జిల్లాలోనే కాదు, రాయలసీమలో ఏ ఒక్కరిని అడిగినా రాజశేఖర రెడ్డి జగన్ కుటుంబం అంటే రాక్షసులు, హతమార్చేవారు, కిరాయంతకులకు ఆశించేవాళ్ళు, నమ్మక ద్రోహులు, గెయిన్ ఫార్ మర్డర్ చేసేవాళ్ళు అనేట్టు తప్ప వారి కుటుంబానికి సచ్చరిత కానీ న్యాయం ధర్మం అనేది కానీ లేనే లేదు అని ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. వైఎస్ వివేకానంద రెడ్డిని తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడే చంపించాడు అనే ఒక తీవ్రమైన ఆరోపణ. ఆయన కూతురేమో ప్రస్తుతం ఈ కేసు నడుస్తూనే ఉంది, విచారణ దశలో ఉంది. తమ్ముడిని, ఇంకొక చిన్నాన్నని, వాళ్ళ చిన్నాన్నని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. తన తండ్రి మరణం అనుమానాలు ఉన్నాయన్నాడు. తన బాబాయిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చంపించారన్నారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సొంత చెల్లి వాళ్ళు పోరాడుతుంది. అయినా కూడా వైఎస్ వివేకాను దారుణంగా చంపించింది మీ పార్టీ అధినేతే అనే దాని మీద మీ కామెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి అంత సీన్ లేదని అఖిలాండ కోటి ఆంధ్రులకు తెలుసు. ఆ కేసు చంద్రబాబు నాయుడు మీదనే కాదు, జమ్మనమడుగు ప్రస్తుత శాసనసభ్యుడు చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి మీద కూడా మోటాడు. ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఒకప్పుడు వారంతా స్నేహితంగా ఉండేవాళ్ళు. జగన్తో భయంకరమైనటువంటి ఆయన దుర్మార్గం గురించి భేదాభిప్రాయాలు వచ్చే ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలోకి వచ్చాడు. మిగతా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. వివేకానంద రెడ్డి మీద నా మీద పడింది కదా అని మానసికంగా అవి ఆదినారాయణ రెడ్డి కురింగి కృషించి నశించిపోయి ఎంపీగా నిలబడించే ప్రచారం కూడా చేసుకోలేకపోయాడు. అదే దావానందముల ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యాప్తి చెందింది, ఖండించేవాడు లేక. దాదే పెట్టుబడిగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఆ సాహసము, ఆ గుండె, ఆ ధైర్యము ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు. 98 తర్వాత మమ్మల్ని ఎమ్మెల్యేగా అనౌన్స్ చేస్తే రాజశేఖర రెడ్డి కుటుంబం ఎమ్మెల్యే అయ్యేదే కాదు. పులిహెందుల సరిహద్దులు దాటుకుని ఏ హైదరాబాద్ మద్రాసు చేరుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారి సాచివేత ధోరణి, వేచి ఉండే ధోరణి, కాలం పరిష్కరిస్తుంటాది అనే ధోరణి, చట్టపరంగా కూడా దుర్మార్గులను అవతలి వారిని ప్రత్యర్థులను శిక్షించలేకపోవడం తప్పు చేసినప్పటికీ చివరిగా సమయం తక్కువగా ఉంది. పార్థసారథి రెడ్డి గారు సమయం తక్కువగా, చివరిగా ఒక ప్రశ్న. మీ పార్టీలో పనిచేసే వాళ్ళకి పదవులు ఇవ్వకపోవటం, పదవులు ఇచ్చిన వాళ్ళకి, పదవులు పొందిన వాళ్ళు ఎవరికైతే పదవులు ఇస్తారో వాళ్ళు
కౌంటర్ అటాక్ మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడే వాళ్ళకి పదవులు లేవు, పదవులు ఉన్న వాళ్ళు మాట్లాడరు. దీని మీద మీ కామెంట్? పార్టీ గతంలో అనేక సార్లు చెప్పాం, మాలాంటి త్యాగదనులు ఉన్నారు. సర్వము పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళం. ఈ దేశంలోనే అత్యున్నత విద్యావంతులం. అప్పట్లోనే ఎంఏ ఎల్ఎల్బి చేసి అడ్వకేట్ చేసిన వాళ్ళం. మేము ఎలాంటి తప్పు చేసిన వాళ్ళం కాదు. రాజశేఖర రెడ్డి కుటుంబము జగన్ లాంటి దుర్మార్గుల, దుర్వర్తుల, దుశ్శాసనుల ఎండగట్టాలంటే, వీరు చేసే అక్రమాలు చేయాలంటే మాలా గుండె బలం ఉన్నటువంటి, ఉక్కు గుండె ఉన్నటువంటి కార్యకర్తల్లో చేరదీయాలా, పదవులు ఇయ్యాలా, మా అనుభవాన్ని ఉపయోగించుకోవాలా. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా, వాళ్ళు పిలిచినా పిలవకపోయినా కుప్పటించి దుంకి పార్టీకి మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. మాకు న్యాయం జరగాలనే కోరుకుంటున్నాం. ఈ రోజు కూడా మా తమ్ముడు పేర్ల శేషారెడ్డికి అనేక సార్లు తిరిగినప్పటికీ రాయారెడ్డితో డైరెక్ట్ యుద్ధం చేసి లైఫ్ అనుభవించినటువంటి వ్యక్తి. మరి గన్మెన్ ఇమ్మంటే గన్మెన్ ఇచ్చిన పాపాన పోలే ఇంతవరకు. మరి ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావడంలే. ఇలాంటి పార్టీ ఇప్పటికైనా మారుతాదని పార్టీలో ఉండే కార్యకర్తలు, నాయకులు జగన్ చేసే అక్రమాలను, ఈ అన్యాయాలను నిరంతరం అలుపెరగకుండా, వెనుదిరగకుండా పోరాటం చేస్తారని, ఆంధ్రులకు తెలుగుదేశం పార్టీని రక్షని, ఆంధ్రజాతిని కాపాడేది తెలుగుదేశం పార్టీని అని ముందుకు తీసుకుపోతారని నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఏమాత్రం ఆలస్యం ఉన్నా అసత్యాన్ని సత్యంగా, అన్యాయాన్ని న్యాయంగా, అధర్మాన్ని ధర్మంగా జగన్ ప్రచారం చేస్తాడు. గోబెల్ ప్రచారాన్ని, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన ఉంది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్సాద్ రెడ్డి గారు. జూమ్ లో ఇంత సమయం విజిల్ ప్రేక్షకులకి మీరు కేటాయించినందుకు. పులివెందుల్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం, పూర్తి స్వేచ్ఛాయుత గాలి పీల్చుకునే ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యం వెళ్లి విరవాలి. అక్కడ ఎటువంటి బూత్ క్యాప్చర్స్ కానీ, బలవంతం కానీ, బెదిరింపులు కానీ, హత్యలు కానీ జరగకుండా ప్రజలు మొత్తం ప్రశాంత జీవనం కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.